హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా వ్లాగ్స్. ఎట్లున్నారు అందరికీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఎట్లున్నారు? అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే ఎర్లీ మార్నింగే లేచాను అన్నమాట. నిన్న మొత్తం ఇల్లు క్లీన్ చేసేసరికి నడుము వాచిపోయింది అనుకోండి. ఇంకా ఈరోజు మార్నింగ్ లేవడానికి అయితే అస్సలు ఓపిక రాలేదన్నమాట. ఇంకా 6 కలా లేచేసి ఇల్లంతా క్లీన్ చేసి పూజకైతే కొన్ని అటు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఇటు పూజకైతే ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ కొంచెం సర్దేసి మళ్ళీ కుకింగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ కొంచెం సర్దేసి ఇట్లా అవుతుంది అన్నమాట నా పూజ, నా వంటలన్నీ. ఇప్పుడైతే కొంచెం ఈరోజు అయితే సింపుల్గానే చేసేసుకుందాము అనేసి అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ సాటర్డే రోజు 8th వీక్ సప్త శనివారాల వ్రతం చేయాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్ టెంపరేచర్ హై స్పీడ్లో పెట్టేశారు. ఇంకా పాలు మొత్తం గడ్డగట్టిపోయినాయి అన్నమాట. ఇంకా అదంతా గడ్డ ఇంకా మొత్తం లిక్విడ్ లాగా అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇంకా పాయసం చేద్దామంటే అది తీయడానికి చాలానే టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ అయితే నేను లేచి ఇంకా కొన్ని పనులు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మా బ్రదర్ నిద్ర లేచిందన్నమాట. ఇంకా తనకైతే బ్రష్ చేపించేసి స్నానం చేపించేయాలి. ఇంకా హ్యాపీ ఉగాది, అందరికీ హ్యాపీ ఉగాది. ఇక మా బ్రదర్ అయితే మీకు విష్ చేసింది కదా, మీరు కూడా ఇంకా మా బ్రదర్కి రిటర్న్ విష్ చేసేయండి. ఇంకా తను లేవక ముందంటే పనులు చక్కచక్క అయిపోతాయి. ఇంకా లేచిందంటే ఇంకా పనులు కావన్నమాట. ఆలోచించుకుంటే చేయాలి. ఇంకా మనం ఒకటి చేస్తే తను ఒక పని చేపిస్తుంది, డబల్ పనులు. ఎంతగానం కోల్గేట్ పెట్టుకున్నావు బ్రదర్, ఇక్కడ చేయి నిండా ఉంది. అసలు చేతి మీద ఇంత కోల్గేట్ పెట్టుకొని ఉత్తి బ్రష్తో బ్రష్ చేస్తుంది చూడండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నిద్ర లేచేసి ఫస్ట్ అయితే గుమ్మానికి అయితే మామిడి తోరణాలు అయితే కట్టామన్నమాట. ఇది స్నానం చేయకముందు. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, మా సైడ్ అయితే వెదర్ కొంచెం కూల్ ఉంది కాబట్టి నేను ఇయర్ బడ్స్ పెట్టుకున్నాను. మరి ఇదేంది అనేసి అనుకోకండి. ఇక్కడ నాకు నవ్వు వస్తుంది. బ్రిత్ర అండ్ వాళ్ళ డాడీ అయితే నవ్విస్తున్నారు అన్నమాట. ఫస్ట్ టైం నేను ఇక్కడ మామిడి ఆకులు అయితే కొనుక్కొచ్చి కడుతున్నాం అన్నమాట. బయటికి వెళ్ళి కూడా తీసుకురావచ్చు కానీ అంత టైం లేదనేసి ఇంకా నేను కొనుక్కొచ్చిన నిన్న బజార్కి వెళ్తే. ఇవన్నీ కలిపి 20 రూపీస్ అన్నమాట. చాలా కాస్ట్లీ అయిపోయినాయి మామిడాకులు కూడా. అండ్ వేపాకులు కూడా దాంట్లో కలిపి ఇచ్చింది ఆమె 20 రూపీస్వి. అండ్ ఇక్కడ నేనైతే నీట్గా కట్టేశాను అన్నమాట. ఇంకా దీనికంటే మంచిగా నాకేం రాదు. ఒక్కొక్క ఆకైతే సపరేట్గా కడితే అంత లుక్ ఉండదనేసి నేను ఇలా కట్టాను అన్నమాట. ఇక్కడ నేను మెజర్మెంట్ చేస్తున్నాను సరిపోతుందా లేదా అనేసి. ఎందుకు మళ్ళీ మెజర్మెంట్ చేస్తున్నానంటే మా హస్బెండ్ అది దారం కట్ చేసిండు ఎంత సరిపోతుందో అంత. మళ్ళీ నేను ముళ్ళు వేసాను కదా కొమ్మలతోటి, అట్లా ముళ్ళు వేస్తేనంటే దారం సరిపోదంట. అందుకే సరిపోతుందా లేదా అని చెక్ చేస్తే అది సరిపోతుంది అక్కడ. ఇంకా ఆ డబ్బాలే నవ్వు వచ్చింది. అండ్ నేను కౌంట్ చేస్తున్నాను కదా, ఇక్కడ 5 or 6 కొమ్మలు ఉన్నాయి చిన్నవి. అవి 20 రూపీస్కి ఇచ్చింది. అదైతే నేను మర్చిపోలేను నా జీవితంలో. మామిడాకులు కొనుక్కొచ్చింది మాత్రం. ఇక పండగ వైబ్ రావాలంటే నిజంగా ఇంటికి ఇలాంటి తోరణాలు, బంతి పూలు అలాంటివి కడితేనే ఒక వైబ్ ఒక కళ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఈరోజు పండగ అన్నట్టు రెగ్యులర్గా ఉండేలాగానే ఉంటే అది ఫెస్టివల్ లాగా అనిపించదు, పెద్ద స్పెషల్ కూడా ఏం అనిపించదు కదా. ఇలా అయితే కట్టేసామన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. చూడ్డానికైతే గ్రీన్గా చాలా బాగుంది కదా, నీట్గా. నాకైతే భలే నచ్చింది. చాలా రోజుల తర్వాత పెడితే అదొక స్పెషల్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా గుమ్మానికి అటు ఇటు లాస్ట్కి అయితే ఇంకా వేపాకులు కూడా పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదాలు రెడీ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను పండగప్పుడు ఇంకా గ్యాస్కి కొంచెం బొట్టు పెట్టేసి నీట్గా కొంచెం మొక్కేసుకొని ఇంకా రోజు చేయాలి ఈ ప్రాసెస్. కానీ మనం రోజు అలా చేయం కాబట్టి అట్లీస్ట్ ఫెస్టివల్స్ టైంలో అన్నా ఇంకా ఇలా మనము అగ్ని దేవుడికి పూజ చేయాలంటారు కదా, అలా గ్యాస్ స్టవ్కి అయితే నేను రోజు బొట్లు పెట్టేస్తాను. రోజు కాదు, ఫెస్టివల్స్ టైంలో అన్నమాట. ఇంకా నేను పూజ పనులు అండ్ కిచెన్లో పనులు చేస్తున్నాను కాబట్టి ఇంకా బ్రదర్కి అయితే వాళ్ళ డాడీ స్నానం చేయించేశాడు. ఇంకా రెడీ చేసేస్తున్నాను దేవుడు బొట్టు పెట్టేసి. క్యూట్గా ఉంది కదా. కొత్త డ్రెస్ అయితే మేము ప్రతి పండగకి బ్రదర్కి తీసుకుంటాం అన్నమాట. మేము తీసుకున్నా లేకున్నా సరే తనకు మాత్రం ఒక డ్రెస్ అయితే ఫెస్టివల్కి ఖచ్చితంగా తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా పచ్చడి కోసం అయితే ఇక్కడ తోరణం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పచ్చడి ప్రిపేర్ చేద్దామనేసి. యాక్చువల్లీ మట్టి కుండలోనే చేయాలి అంట, కాకపోతే నేను ఎప్పుడు చేయలేదు. అండ్ నాకు ఈసారి ట్రై చేద్దాం అనిపించింది. కానీ ఇంకా నేను పూజకు కావాల్సిన సామాన్లు అనేది కొనుక్కొచ్చేటప్పుడు అయితే ఇంకా తీసుకురావాలి అనుకున్నాను కుండ, కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. ఇంకా అంత గుర్తు కూడా రాలేదన్నమాట తీసుకురావాలనేసి. అందుకని ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక మంచి పాత్ర తీసుకొని ఇంకా నేనైతే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మంచిగా ఒక దారం తీసేసుకొని దానికి మంచిగా పసుపు రాసేసి ఇంకా మామిడాకులు ఉంటాయి కదా దాంతోనైతే మంచిగా తోరం కట్టుకోవచ్చు, లేదా పసుపు కొమ్మతో కూడా కట్టుకోవచ్చు. మంచిది అన్నమాట. ఇంకా అలా కట్టేసుకొని ఇంకా ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేసేయాలి.
6 7 షడ్రుచులు అంటారు కదా, అవి వేటి కోసమో మీరు కామెంట్ చేయండి. నాకు పెద్దగా తెలియదు. నేనైతే ఇక్కడ ఇవి తీసుకున్నాను, బెల్లం అండ్ కొన్ని మామిడి ముక్కలు అండ్ ఇది ఉగాది పచ్చడి సామాన్లని ప్యాకెట్ ఇచ్చిరన్నమాట షాప్లో. ఇక బెల్లంతోనైతే స్టార్ట్ చేసేసాను. బెల్లం లాగానే మన లైఫ్ కూడా తీయగా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లైఫ్తో పాటు నా లైఫ్ కూడా అన్నమాట. ఇక్కడ మామిడి ముక్కలు ఎక్కువనే వేసుకుంటున్నాను, కొంచెం బాగుండాలి అన్నట్టు. ఇంకా పచ్చడి తాగుతున్నప్పుడు నోట్లో తగులుతుంటే బాగుంటుంది కదా. కొన్ని మామిడి ముక్కలు అండ్ ఉప్పు అండ్ నేను కారంకి బదులు మిరియాలు యాడ్ చేశాను అండ్ పులుపు అన్నమాట. ఇంకా చింతపండు, కొత్త చింతపండు ఉంటే యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే వేప పువ్వు అంటారు కదా, అవి ఇలా కలిపేసుకుంటే నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. పెద్దగా ప్రసాదం ఏం చేయలేదు. ఇంకా సేమియా పాయసము పచ్చడి పెట్టేసి ఇంకా దేవుడికైతే మొక్కేస్తున్నాము. మా బ్రదర్ చూడండి అసలు ఈ మొక్కడము ఇలా పూజలు చేయాలంటే చాలా ఇష్టం అన్నమాట మా బ్రదర్కి అయితే. అండ్ రెడీ కూడా అసలు ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వడానికి తనకు ఓపికనే ఉండదు. అలాంటిది ఇంకా పూజ చేస్తున్నామంటే ఇంకా లేచి స్నానం మంచిగా చేసేస్తుంది, సతాయించదు. అండ్ మా దేవుడు పూజ అయితే అయిపోతుంది. మాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి. మా బ్రదర్ ఏం మొక్కులు మొక్కుతుందో ఏందో అంతగానము. ఈ ఉగాదికి అలా మొక్కుతుంది అనేసి అనుకోకండి. తను ప్రతిసారి దీపం వెలిగించినప్పుడైనా సరే అలానే మొక్కుతుందన్నమాట. ఇప్పుడు ఏదో వాళ్ళ డాడీని చూసి మొక్కుతుంది అనుకోకండి. ఆమెనే వాళ్ళ డాడీకి చెప్తుంది ఇలా మొక్కాలి అనేసి, వాళ్ళ డాడీకి చెప్పించి మరీ మొక్కిస్తుంది అన్నమాట. ఇంకా మేము ప్రసాదంగా అయితే తీర్థం తీసుకుంటున్నాం. ఇక్కడ మేమిద్దరం తాగుతాం కానీ మా బ్రదర్ అయితే ఇంకా కొబ్బరి నీళ్ళు అస్సలు తాగదు. అలవాటు చేయాలి కానీ అలవాటు అస్సలు చేసుకోదు, ఎంత చెప్పినా కూడా తాగదు. ఇంకా పండగ పూట కొంచెమన్నా టేస్ట్ చేయంటే చూస్తుంది కానీ ఆలోచిస్తుంది కానీ అసలు తాగదన్నమాట. అండ్ పూజ మాత్రం సింపుల్గా చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హడావిడిగా చేస్తాం కదా, అప్పుడైతే ఇంకా మనశ్శాంతిగా మొక్కుకోలేమన్నమాట. ఇలా సింపుల్గా నిదానంగా చేసుకున్నప్పుడే ప్రశాంతతగా ఉంటుంది. అండ్ ఇక్కడ చేసినవన్నీ మీరే తింటారా అన్నట్టు చాలామంది కామెంట్ చేస్తారు. నాకు పర్సనల్గా కూడా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చేసినవన్నీ నేను ఒక్కదాన్ని ఏం తినను. ఎన్ని బాక్సెస్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఇంకా స్వీట్స్ అలా చేసినప్పుడు అయితే ఎవరికైనా సరే నేను పంపిస్తాను నాకున్న దాంట్లో. అండ్ నాన్ వెజ్ కర్రీస్ అంటారా, అప్పుడైతే ఇంకా మనకు ఎంత సరిపోతుందో అంతనే చేసుకుంటాం కాబట్టి ఎవరికి పంపించలేము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. ప్లీజ్ అన్నమాట. అండ్ బాయ్ మరి.